హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టమాటా వరుగులు ఎండు చేపల కర్రీ చేసుకుంటున్నాం. ఫస్ట్ టమాటా వరుగులను నీళ్ళల్లో 5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టి అందులో ఎండు చేపలను వేంపుకోవాలి. ఆ వేంపిన వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టి వేడెక్కాక నూనె పోసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు ఈ రెండు వేగాక పచ్చిమిర్చి వేగాక ఉల్లిగడ్డలను బాగా రెడ్ కలరు వచ్చేంత వరకు వేపుకోవాలి. అవి మంచిగా దూరగా రావాలన్నట్టు. ఆ దూరగా వచ్చేంత వరకు మనం వేపుతూనే ఉండాలి. అవి వేగిన తర్వాత పసుపు, అల్లం ఈ రెండు వేసుకున్న తర్వాత ఎండు చేపలను వేసుకోవాలి. ఎండు చేపలు కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి వాటిని నూనెలో ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత అవి వేగిన తర్వాత ఆ టమాటా వరుగులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. టమాటా వరుగులను ఎండు చేపలను కలుపుకొని అవి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. అవి వేగాక వేగాక కారం ఇక మీ ఇష్టం తగినంత వేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మేము మాత్రం ఎక్కువనే తింటాం, అందుకే కొంచెం ఎక్కువ వేసినాం. ఇది ఎండు చేపల కర్రీ కాబట్టి ఎక్కువనే వేసుకోవాలి. ఉప్పు తగినంత, ధనియాల పౌడరు ఈ మూడింటిని కలిపి ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. ఆ 5 నిమిషాల తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్న టమాటా వరుగుల వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని వేస్ట్ చేయద్దు. ఆ వేస్ట్ చేయకుండా ఇందులో టమాటా వరుగులు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇందులో పోసుకొని ఒక 5 నిమిషాల తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత ఇక కొంచెం చిక్కగా రావాలండి దగ్గరికి, ఇక మంచి సూప్ లేకుండా మంచి దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసుకొని దింపుకోవాలి. దింపి వేడి అన్నంలో ఈ టమాటా వరుగులు ఎండు చేపల కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద గంట సింబల్ని క్లిక్ చేయండి.